రీసెంట్గా మన సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఒక లెటర్ని రిలీజ్ చేసింది. ఆ లెటర్ ప్రకారం సెబీ చెప్తుంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కార్పొరేట్ బాండ్స్కి సంబంధించి సిడిఎస్లను సెల్ చేయొచ్చని. ఈ న్యూస్ వచ్చిన తర్వాత చాలామంది మాట్లాడేది ఏంటంటే ఇదొక కొత్త పెద్ద మార్కెట్ అవుతుందని. అసలు ఏంటి కార్పొరేట్ బాండ్స్ అండ్ సిడిఎస్ అంటే? ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బికాస్ కామన్గా మనకు తెలిసిన ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కంటే చాలా కాంప్లెక్స్వి కూడా ఉంటాయని అర్థమవుతుంది. సో మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఏం చేస్తుంది? మేజర్గా కంపెనీకి డబ్బు కావాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవడం అండ్ రెండవది పబ్లిక్ చేత ఇన్వెస్ట్ చేయించి వాళ్ళకి షేర్స్ని ఇవ్వడం. ఈ 2 మేజర్ వేస్ ద్వారా కంపెనీకి డబ్బు రావచ్చు. బట్ ఈ రెండిట్లో కంపెనీకి ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఉంది. ఫస్ట్ కేసులో చూసుకుంటే బ్యాంక్స్ లోన్ ఇస్తాయి, బట్ దానిపైన ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేస్తాయి కదా. ఈ ఇంట్రెస్ట్ అనేది కంపెనీకి ఎక్కువ అయ్యి ఉండొచ్చు. సెకండ్ కేసులో చూసుకుంటే కంపెనీ వాళ్ళ షేర్స్ని పబ్లిక్కి ఇచ్చినప్పుడు డైల్యూషన్ అనేది అవుతుంది. అంటే డిసిషన్ తీసుకునేటప్పుడు కంపెనీ యొక్క పవర్ అనేది తగ్గుతుంది. ఈ 2 మేజర్ డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేసే ఒక దారి కనిపెట్టారు. అదే కార్పొరేట్ బాండ్స్. ఈ కార్పొరేట్ బాండ్స్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. కంపెనీ బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. అదే పబ్లిక్ నుంచి డైరెక్ట్గా లోన్ తీసుకోవడం వల్ల కంపెనీస్కి ఇదొక బెటర్ ఆప్షన్ అవుతుంది. సో కంపెనీ పబ్లిక్ నుంచి లోన్ తీసుకుంటుంది అండ్ కంపెనీ పబ్లిక్కి ఒక టైప్ ఆఫ్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఈ బాండ్స్నే కార్పొరేట్ బాండ్స్ అని అంటారు. బేసిక్గా ఏం జరుగుతుందంటే కంపెనీ కార్పొరేట్ బాండ్స్ని ఇష్యూ చేస్తుంది అండ్ పబ్లిక్ ఆ బాండ్స్ని కొనుక్కుంటారు. పబ్లిక్ బాండ్స్ని కొనుక్కోవడానికి పే చేసిన అమౌంటే కంపెనీకి లోన్ అనమాట. అయితే కంపెనీ బాండ్స్ కొనుక్కున్న వారికి రెగ్యులర్గా ఇంట్రెస్ట్ని పే చేస్తుంది. ప్రతి బాండ్కి ఒక మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఆ మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయినప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ అంటే పబ్లిక్ ఇనిషియల్గా డబ్బు ఇచ్చి బాండ్స్ కొనుక్కుంటారు కదా, ఆ అమౌంట్. సో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ని కంపెనీ తిరిగి ఇచ్చేస్తుంది. సో దిస్ ఇస్ హౌ కార్పొరేట్ బాండ్స్ వర్క్. ఇక్కడ కొన్ని మనకు క్వశ్చన్స్ రావచ్చు. బ్యాంక్స్ ఎందుకు తక్కువ రేట్కి లోన్స్ ఇవ్వదు, పబ్లిక్ ఎందుకు ఇస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. జనాలు బ్యాంక్స్లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. బ్యాంక్స్ జనాలకి అండ్ కంపెనీస్కి లోన్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10%కి కంపెనీ ఏకి బ్యాంక్ లోన్ ఇస్తే సమ్ 7% ఎఫ్డి ఇంట్రెస్ట్ బ్యాంక్ పబ్లిక్కి ఇస్తుంది అనుకుందాం. సో 10 - 7 విచ్ ఈస్ 3% బ్యాంక్ యొక్క ప్రాఫిట్గా మిగులుతుంది. అదే ఒకవేళ బ్యాంక్ని స్కిప్ చేసి డైరెక్ట్గా పబ్లిక్ నుంచే కంపెనీ ఏ 9%కి లోన్ తీసుకుంటే కంపెనీ ఏకి 1% ఇంట్రెస్ట్ తగ్గుతుంది అండ్ పబ్లిక్కి కూడా ఎఫ్డి కంటే 2% ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. సో ఇది కంపెనీకి అండ్ పబ్లిక్కి ఇద్దరికి బెనిఫిషియల్. మరి దీంట్లో ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసినంత సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కార్పొరేట్ బాండ్స్లో ఉండదు. ఒకవేళ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగాలేక ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేయలేకపోయినా లేకపోతే కంపెనీ బ్యాంక్రప్ట్ అయినా కార్పొరేట్ బాండ్స్ కొనుక్కున్న ప్రజలు చాలా నష్టానికి గురవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్టు లభించదు అండ్ ప్రిన్సిపల్ కూడా లభించదు. అంత రిస్క్ తీసుకునేదే ఉంటే జనాలు ఈ బాండ్స్ని ఎందుకు కొనుక్కుంటారు? డైరెక్ట్గా స్టాక్సే కొనుక్కుంటారు కదా. అందుకే ఇండియాలో ఈ కార్పొరేట్ బాండ్ మార్కెట్ వాల్యూ కేవలం స్టాక్ మార్కెట్లో సగంగా ఉంటుంది. అదే యూఎస్లో అయితే స్టాక్ మార్కెట్ కంటే కూడా కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనేది ఇంకా పెద్దది. ఇప్పుడు కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి జనాలు ఎందుకు మొగ్గు చూపారో అర్థమైంది కదా. జనాలలో కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మోటివేషన్ కోసం ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అదే సిడిఎస్, క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్. మనం ఎలాగైతే మన హెల్త్ కోసం, వెహికల్స్ కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటామో అలాగే ఈ కార్పొరేట్ బాండ్స్ కోసం కూడా ఈ సిడిఎస్ అనేది ఒక ఇన్సూరెన్స్ లాంటిదన్నమాట. ఈ సిడిఎస్ని కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకుందాం. 2 ఫ్రెండ్స్ రమేష్ అండ్ సురేష్ కంపెనీ ఏ యొక్క 4 year మెచ్యూరిటీ ఉన్న కార్పొరేట్ బాండ్స్ని కొనుక్కున్నారు. రమేష్ ముందు జాగ్రత్తగా కంపెనీ ఏ ఒకవేళ దివాలా తీస్తే తను నష్టపోతాడని సిడిఎస్ని కూడా కొనుక్కున్నాడు. సురేష్ చూసుకుంటే ఆ కంపెనీ అంత ఈజీగా ఏం చేతులెత్తేదిలే అని సిడిఎస్ని కొనలేదు. 2 years వరకు ఈ ఇద్దరికి బాగానే కంపెనీ ఏ ఇంట్రెస్ట్ పే చేస్తూ వచ్చింది. బట్ 2 years తర్వాత కంపెనీ బ్యాంక్రప్ట్ అయింది. అప్పుడు దెబ్బతినేది ఎవరు అంటే ఆబ్వియస్లీ సురేష్. రమేష్ దగ్గర సిడిఎస్ ఉంది కాబట్టి తను ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఇనిషియల్గా తను కార్పొరేట్ బాండ్స్ని ఎంతకైతే కొనుక్కున్నాడో అంత అమౌంట్ని క్లెయిమ్ చేసుకున్నాడు. సురేష్ దగ్గర సిడిఎస్ లేదు కాబట్టి లాస్ అయ్యాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిడిఎస్. ఈ సిడిఎస్ గురించి మనం ఇంకొంచెం డెప్త్లోకి వెళ్దాం. ఈ సిడిఎస్ని ఎవరు కొనుక్కుంటారు? ఎవరైతే కార్పొరేట్ బాండ్స్ని కొనుక్కున్నారో వాళ్ళు జనరల్గా సిడిఎస్లను కొనుక్కుంటారు.
దీనికి ఎక్స్టెన్షన్గా మనం చూస్తే వీళ్ళు ఈ సిడిఎస్ అనే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ని కేవలం కొనుగోలు చేయడం మాత్రమే కాదు, కావాలంటే అమ్ముకోవచ్చు. వాట్? అమ్ముకోవడమా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, సిడిఎస్ని అమ్ముకోవచ్చు. అసలు సిడిఎస్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్. నా ఇన్సూరెన్స్ని వేరే వాళ్ళకి ఎందుకు అమ్ముకుంటాను? ఇక్కడే మనం ఒక లాజిక్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 10 లక్షలు విలువ గల 4 year మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న 10% ఇంట్రెస్ట్ ఇచ్చే కార్పొరేట్ బాండ్ని కొనుక్కున్నా. దానికి సెక్యూరిటీగా సంవత్సరానికి 1% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్, అదే నేను ఇన్వెస్ట్ చేసిన కార్పొరేట్ బాండ్ వాల్యూని ప్రీమియంగా పే చేస్తున్నా. సో నేను కంటిన్యూయస్గా ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల పాటు సిడిఎస్ కాంట్రాక్ట్ ప్రకారం 1% అంటే 10,000 రూపీస్ని కట్టాలి. ఒక 2 సంవత్సరాల తర్వాత ఒకవేళ నేను కార్పొరేట్ బాండ్ తీసుకున్న కంపెనీ యొక్క క్రెడిట్ రేటింగ్ తగ్గితే అప్పుడు ఈ సిడిఎస్ యొక్క ప్రీమియం పెంచుతారు. బికాస్ కంపెనీ ఇంట్రెస్ట్ని పే చేసే కెపబిలిటీ తగ్గింది కాబట్టి, డిఫాల్ట్ అంటే దివాలా తీసే అవకాశం ఎక్కువ అయింది కాబట్టి ఇన్సూరెన్స్కి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. లైక్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆరోగ్యం పాడయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సిడిఎస్ కూడా అలానే. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కంపెనీ యొక్క క్రెడిట్ రేటింగ్ తక్కువై సిడిఎస్ ప్రీమియం 3% వరకు పెరిగింది అనుకుందాం. అప్పుడు నాకు ఒకవేళ కార్పొరేట్ బాండ్ ఇష్యూ చేసిన కంపెనీ పైన నాకు ఇది పక్కా ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనే నమ్మకం ఉంటే నేను సిడిఎస్ని ఇంకెవరికైనా అమ్ముకుంటా. ఆ సిడిఎస్ని కొనుక్కునేవాడు ఈ కంపెనీ పక్కా చేతులెత్తేస్తుంది అని సిడిఎస్ని కొనుక్కుంటాడు. సో నాకు 2% ప్రీమియం ప్రాఫిట్ వస్తుందన్నమాట. 4 years వరకు కంపెనీ డిఫాల్ట్ అవ్వకపోతే నాకు ప్రాబ్లం ఏం లేదు. అదే కంపెనీ డిఫాల్ట్ అయితే నేను డబ్బులేం క్లెయిమ్ చేసుకోలేను, బికాస్ నేను సిడిఎస్ని అమ్మేశాను. అప్పుడు నేను ఎవరికైతే సిడిఎస్ని అమ్మానో అతను నా డబ్బుల్ని క్లెయిమ్ చేసుకుంటాడు. అందుకే అతను సిడిఎస్ని కొనుక్కున్నాడు, ఇలాంటి సిచ్యువేషన్ని యాంటిసిపేట్ చేసి. ఇదంతా చూసుకుంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ మార్కెట్, దానికి సంబంధించి వచ్చిందే ఈ కార్పొరేట్ బాండ్ మార్కెట్, అండ్ దానికి ఇన్సూరెన్స్ అయిన సిడిఎస్ని కూడా ఒక మార్కెట్లో కన్సిడర్ చేయొచ్చు. కేవలం స్టాక్ మార్కెటే కాదు, ఇన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ మనం చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం కార్పొరేట్ బాండ్స్ అంటే ఏంటో చూసాం, దానికి ఇన్సూరెన్స్ లాంటి సిడిఎస్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ మన మెయిన్ టాపిక్ అయిన మ్యూచువల్ ఫండ్స్లో కార్పొరేట్ బాండ్స్ గురించి చూద్దాం. ఈ కార్పొరేట్ బాండ్స్ని జనరల్గా మనలాంటి సామాన్య ప్రజలు ఎక్కువగా కొనడం అమ్మడం జరగదు. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ కార్పొరేట్ బాండ్స్ అండ్ సిడిఎస్లతో డీల్ చేస్తాయి. ఇప్పటి వరకు ఉన్న రూల్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే కార్పొరేట్ బాండ్స్ని కొనుగోలు చేస్తాయో వాటికి సిడిఎస్లని కూడా మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు. సో ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు కొత్తగా సెబీ రిలీజ్ చేసిన లెటర్ ప్రకారం ఈ మ్యూచువల్ ఫండ్స్ సిడిఎస్లను కొనడం మాత్రమే కాదు, అమ్ముకునే ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఇలా రిస్క్ తీసుకుంటాయి అని అంటే, కార్పొరేట్ బాండ్స్ అన్నీ హై రిస్క్వి ఉండవు కదా, కొన్ని లో రిస్క్ బాండ్స్ కూడా ఉంటాయి కదా. ఈ లో రిస్క్ బాండ్స్కి సంబంధించిన సిడిఎస్లను మ్యూచువల్ ఫండ్స్ అమ్ముకుంటే ఎక్కువ రిస్క్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మార్కెట్లో సిడిఎస్లకు చేంజ్ అయ్యే డిమాండ్ని బట్టి ఈ కొనడం అమ్మడం చేసి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి ఇంకో మార్గం ద్వారా ప్రాఫిట్ని సంపాదించవచ్చు. ఇంతకుముందు మనం చూసినట్టు ఒక్కో లెవెల్లో ఎలాగైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉన్నాయో అలా ఈ మ్యూచువల్ ఫండ్స్కి ఒకవేళ సిడిఎస్లను సెల్ చేసే ఆపర్చునిటీ ఇస్తే ఇదొక పెద్ద మార్కెట్లోకి దారితీస్తుంది. బట్ సెబీ ఒక కండిషన్ని పెట్టింది. అదేంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ ట్రెషరీ బిల్స్లో ఒక స్పెసిఫిక్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఆ మ్యూచువల్ ఫండ్స్కి మాత్రమే సిడిఎస్లను అమ్మే పర్మిషన్ ఇస్తుందన్నమాట. చూద్దాం ఇది ఎంత పెద్ద మార్కెట్ అవుతుందో అని. ఇంతకుముందు మన ఛానల్లో ఈ సిడిఎస్ గురించి ఒక వీడియోలో డిస్కస్ చేసాం. అదే 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ వీడియో. ఆ క్రైసిస్లో ముఖ్య పాత్ర ఈ సిడిఎస్దే. ఆ వీడియో చూడాలనుకుంటే ఐ బటన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.